2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో చాలామంది రకరకాల ఇన్‌స్టిట్యూట్‌లోకి జాయిన్ అవుతూ ఉన్నారు. హైదరాబాద్ వరకు వెళ్తున్నారు. మీరు ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నారు? అంటే సార్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి సార్ నాకు కోడ్ జ్ఞాన్ అనేది ఐడియా ఉంది. అంటే ఇప్పుడు ఇంటర్న్‌షిప్ హాలిడేస్ ఇస్తారు కదా! ఆ టైంలో నేను లాంగ్ టర్మ్ ఒక 2 మంత్స్ అలా వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలని చూశాను సార్ టైం కోసం. ఇప్పుడు ప్రెజెంట్ నాది 3-2 ఇంటర్న్‌షిప్ హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యా. 2 మంత్స్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? నైస్ సార్, ప్రతిదీ బాగుంది. మా మెయిన్ థింగ్ ఏంటంటే మన దగ్గరికి వచ్చి డౌట్ క్లియరేషన్ అయినా ఏదైనా సరే స్టూడెంట్తో ఇంటరాక్ట్ అనేది చాలా బాగుంది. కాలేజీలో అయితే గూగుల్లో చూసుకోవా, చాట్ జీపీటీలో చూసుకోవా అనేది ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసి అది సాల్వ్ చేయండి. ఇప్పుడు 100 మంది ఉంటే ఒకరికి ఏదైనా డౌట్ వచ్చినా 100 మందిని పక్కన పెట్టి ఒకరికి చెప్పేలా ఉంది. బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి ఏమన్నా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే కొంతమంది డబ్బులు కట్టుకోలేరు కదా, వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అదే సార్, ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది సార్. దానికైతే ఇబ్బంది లేదు, ఈఎంఐ ఆప్షన్ ఉంది. 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది అని అంటారు. అది కనిపిస్తుందా ఇక్కడ ఉంటుందని? అవును సార్, జాయిన్ అయ్యి 2 మంత్స్ అవుతుంది. ఇక్కడ సక్సెస్ఫుల్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. నేను వచ్చిన 2 మంత్స్లో 2 సెలబ్రేషన్స్ జరిగాయి. సో స్టూడెంట్స్ జాబ్ క్రాక్ చేస్తున్నారు. అవును, 100% ఎఫర్ట్ పెడితే చేయొచ్చు. మీరు అంటే బిఫోర్ ఆఫ్టర్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వకముందు, జాయిన్ అయిన తర్వాత మీరేం తెలుసుకున్నారు? అంటే సార్ యాక్చువల్గా మన దగ్గర ఎంత స్కిల్ ఉన్నా, మనకి ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వచ్చినా సరే మన కమ్యూనికేషన్ స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ సరిగ్గా ఎదుటి మనిషితో ఇంటరాక్ట్ అవ్వలేకపోతే నాట్ గుడ్. సో నేను ఎక్కడికి వచ్చి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాను. అండ్ పైథాన్ వచ్చేసరికి మనకి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో ప్రతిదీ ఏది చెప్పినా సరే అది రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసి మనకి ఇంకా ఇన్డెప్త్గా అర్థమయ్యేలాగా చెప్తారు. అండ్ ఫ్రంట్ ఎండ్ సార్, యాక్చువల్గా నాకు ఫ్రంట్ ఎండ్లో ఒక వెబ్సైట్ అనేది డెవలప్ చేయాలని బాగా కోరుకుంది. మా కాలేజీలో ఏంటి చాట్ జీపీటీ కొట్టి అది కొట్టి ఏదో చేసేవాడిని, వచ్చేది కాదు, ఆ కనెక్షన్స్ అర్థమయ్యేది కాదు. ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు 10 days అవుతుంది సార్ ఫ్రంట్ ఎండ్ క్లాస్ స్టార్ట్ అయ్యి. నా సొంతగా నేను ఫ్రంట్ ఎండ్ పేజ్ ఒకటి క్రియేట్ చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో జాయిన్ అవ్వమని చెప్తారా? ఖచ్చితంగా. కొంతమంది వేరే చోట వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. అలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? అంటే ఆపర్చునిటీ లాస్ అవుతున్నట్టే. అంతే నాకు తెలిసి ఒకసారి వచ్చి విజిట్ అయ్యి చూస్తే వాళ్ళు కూడా మిస్ అవటానికి ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ మిస్ అయ్యారంటే ఆపర్చునిటీ మిస్ అయినట్టే. ఏ కోర్సు చేస్తున్నారు ఇప్పుడు? ప్రోగ్రామింగ్ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను సార్. ఓకే, టఫ్గా ఏమైనా ఉందా మీకు నేర్చుకునేటప్పుడు? నేర్చుకుంటున్నప్పుడు టఫ్గానే ఉంటుంది సార్. కాకపోతే డైలీ మనం ఇంటికి వెళ్ళాక ప్రాక్టీస్ చేసుకోవాలి సార్. ఒకటికి 2 సార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవాలి సార్. ఫ్యాకల్టీ మీకు సపోర్ట్ ఇస్తుందా? ఫ్యాకల్టీ ఇస్తుంది సార్. మనకి ఫ్యాకల్టీ ఇస్తుంది. క్లాసెస్ అయిపోయినాక స్టడీ అవర్స్ కూడా ఉంటాయి సార్. ఆ స్టడీ అవర్స్ లో మనకు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అంటూ ఉంటారు, ఆయన మనకి డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇక్కడికి రాకముందు వచ్చిన తర్వాత మీలో చూసిన చేంజెస్ ఏంటి? అంటే ఏ స్కిల్స్ డెవలప్ అయ్యాయి మీకు? నాలో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఇంటర్వ్యూస్ కి చాలా హెల్ప్ అవుతుంది సార్ అది. ఓకే, నాకు ఒక స్కిల్స్ వచ్చినాయి, నేను ఇప్పుడు ఏమైనా చెప్పగలను వాటి గురించి అడిగితే బేసిక్సే అడుగుతా సార్ ఇంటర్వ్యూస్లో. ఆ బేసిక్ కూడా నేను చెప్పగలను అనిపించింది సార్. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక చిన్న భయం ఉంటుంది. అరే మనం క్రాక్ చేయగలుగుతామా లేదా, అనవసరంగా తీసుకున్నామా అనుకునేటువంటి డైలమా ఉంటుంది. నీకు కూడా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు నాకు అట్లా ఏమనిపించలేదు సార్. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి రమ్మని చెప్తారా మీరు? కన్ఫర్మ్ సార్. ఎందుకు కోడ్ జ్ఞాన్? వేరే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి కదా. అంటే కోడ్ జ్ఞాన్ కొంచెం మంచి సర్టిఫైడ్ సార్, కొంచెం బాగా చెప్తారు, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వేరే వాళ్ళు కూడా చేస్తారు సార్, కాకపోతే వీళ్ళు ఇంకొంచెం బాగా చెప్తారు సార్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, దగ్గరకు వచ్చి మరీ చెప్తారు. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఓకే, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సార్. మొత్తం ఫ్యాకల్టీ కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటారు సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. 1 word లో చెప్పుకుంటే కోడ్ జ్ఞాన్ గురించి ఏం చెప్తారు? మస్ట్ జాయిన్ సార్. మస్ట్ జాయిన్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కన్ఫర్మ్ జాయిన్ అవ్వాలి సార్.